హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో కాస్త మీరు చివరి వరకు చూడండి, కాస్త మీకు ఉపయోగపడుతుంది. రీసెంట్‌గా మీలో ఎవరైనా సరే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలలోకి మీకు రూ. 1,00,000 జీతం ఇప్పిస్తాము, 2,00,000 ఇప్పిస్తామని చెప్పేసి మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని, లేదంటే ఆఫీస్ తరపున గాని ఎవరైనా చెప్పినట్లయితే మీరు వెళ్ళే ముందు కంపల్సరీగా మీ యొక్క వీసా అన్నది ఒరిజినలో కాదో ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అలా చెక్ చేసుకోకుండా మీరు గల్ఫ్ దేశాలకు వెళ్ళినట్లయితే మీరు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పాటు జైల్లో అయితే గడపాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫైన్ కూడా కట్టాల్సి అయితే ఉంటుంది. మరి ఒరిజినలా కాదా మాకు ఎలా తెలుస్తుంది? చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఇలాంటి డౌట్స్ అయితే మీకు వస్తాయి కదా. ఒక్కసారి ఈ ఫోటోలో ఉన్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులను అయితే చూడండి. ఇందులో ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందినటువంటి వ్యక్తులు అదేవిధంగా మూడో వ్యక్తి చూసుకున్నట్లయితే పక్క దేశానికి చెందినటువంటి మరొక వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కలిసి హ్యూమన్ ట్రాఫింగ్‌కి పాల్పడ్డారని చెప్పేసి రీసెంట్‌గా కువైట్‌లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళైతే అరెస్ట్ అయితే చేశారు. చెకింగ్ లో భాగంగా బంగ్లాదేశ్కు చెందినటువంటి కొంతమంది అకామాను కూడా చెక్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి పోలీసు వాళ్ళు. అలా చెక్ చేసినటువంటి క్రమంలో బంగ్లాదేశ్ వాళ్ళ యొక్క అకామాలు ఎప్పుడైతే చెక్ చేశారో వాళ్ళకు చాలా షాక్ అయితే తగిలింది అక్కడ. మెయిన్ కారణం ఏంటంటే బంగ్లాదేశ్కు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే అకామా చూపించారో వాళ్ళు కువైట్కు వచ్చేటటువంటి సమయంలో కువైట్ గవర్నమెంట్ ఖచ్చితంగా అప్రూవల్ అయితే ఇవ్వాలి కదా. వీసాకు సంబంధించినటువంటి అప్రూవల్ ఇవ్వాలి, అదేవిధంగా స్టాంపు కొట్టాలి, ఇలా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. ఇవేమే కానీ లేకుండా, అంటే కువైట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఏమే కానీ లేకుండా కువైట్కి అయితే వచ్చారంట. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ముగ్గురులో ఇద్దరు వ్యక్తులు గవర్నమెంట్ సెక్టార్లో అయితే పని కూడా చేస్తున్నారంట. అలా చేసేటటువంటి క్రమంలో వీళ్ళకైతే తెలుసు కదా అక్కడ వీసాకు సంబంధించినటువంటి పేపర్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఏ స్టాంప్స్ కావాలి, ఎవరెవరి సిగ్నేచర్స్ అన్నవి కావాలన్నది వీళ్ళే సొంతంగా వీసా పేపర్లు, స్టాంపులు, సిగ్నేచర్లు అన్నీ కూడా క్రియేట్ చేసి కొంతమందిని అయితే కువైట్కి అయితే రప్పించారట. అలా రప్పించేటటువంటి క్రమంలో ఒక్కొక్కరి దగ్గర 1,700 దినార్ల నుంచి 1,900 దినార్ల వరకు ఛార్జ్ అయితే చేసి వీళ్ళ దగ్గర, అంటే మన ఇండియన్ కరెన్సీలో కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా వాళ్ళ బంగ్లాదేశ్ డబ్బుల ప్రకారం 5-6 లక్షల రూపాయలు ఛార్జ్ చేసి మీకు కువైట్లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు ఉద్యోగం అయితే రెడీగా ఉంది, 2 లక్షలు 3 లక్షల జీతం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కువైట్కి అయితే రప్పించేసి తర్వాత మీకు పని లేదని చెప్పేసి బయటకి అయితే వదిలేశారట. అందుకనే రీసెంట్గా కువైట్కి సంబంధించినటువంటి పోలీసులు ఈ ముగ్గురిని అయితే అరెస్ట్ అయితే చేశారు. ఇక రెండో మ్యాటర్ మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, వినండి. పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది మన భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమందితో ఒక టీమ్గా ఏర్పడేసి ఒక దొంగ కంపెనీని అయితే సృష్టించారు అక్కడ. అలా కంపెనీ అన్నది పెట్టిన తర్వాత బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, అదేవిధంగా మన ఆంధ్ర నుంచి కూడా 7 మందికి వీసాలు అయితే తీశారు. ఇలా వీసా తీస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మీకు ₹1,00,000 అయితే నెలకైతే మేము దుబాయ్లో అయితే ఇస్తాం, మీరు రండి అనగానే మన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు దుబాయ్కి. అలా వెళ్ళిన తర్వాత దాదాపుగా 10 నెలల పాటు 50 మందిని అయితే పిలిపించారు ఆ కంపెనీలకి. ఇలా 50 మందికి కూడా ప్రతి నెల ఎంత ఇచ్చారో తెలుసా? ₹1,00,000 అని చెప్పేసి జీతం అయితే కరెక్ట్గా ఇచ్చారు 10 నెలల పాటు. అలా 10 నెలలు గడిచిన తర్వాత ఇక ఈ కంపెనీ అన్నది క్లోజ్ అయితే చేస్తున్నాము, చాలా లాస్లో అయితే ఉంది, మీరు బయటికైతే వెళ్ళిపోండి, మేము రిలీజ్ ఇస్తున్నామని చెప్పేసి రిలీజ్ ఇవ్వంగానే బయటికైతే వెళ్ళిపోయారు ఈ 50 మంది. ఇలా 50 మంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ పని లేక పాకిస్తాన్కు చెందినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్కి చెందినటువంటి వాళ్ళు ఇళ్ళకైతే వెళ్ళిపోయారు. మన ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా 7 మంది అయితే ఇంటికి వెళ్దామని చెప్పేసి టికెట్లు కూడా తీసుకున్నారు. 6 మంది మాత్రమే మన ఆంధ్రాకైతే వెళ్ళిపోగలిగారు. చివరికి 50 మందిలో ఒకే ఒక్కరినైతే దుబాయ్కి చెందినటువంటి పోలీస్ వాళ్ళైతే అరెస్ట్ అయితే చేశారు. మరి అంత పెద్ద తప్పు ఏం చేశాడో తెలుసా మనవాడు? ఎవరిని బలాత్కారం చేయలేదు, ఎవరి ప్రాణాలు తీయలేదు, దొంగతనము చేయలేదు, అయినా కూడా వాళ్ళు ఇండియాకి అయితే పంపడం లేదు. దీనికి మెయిన్ కారణం ఏమిటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పాకిస్తాన్కి చెందినటువంటి, అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి మన వాళ్ళు దొంగ కంపెనీ అన్నది పెట్టారని చెప్పారు కదా. అలా పెట్టినటువంటి క్రమంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఈ 50 మంది ఎవరైతే ఉన్నారో డెబిట్ కార్డులు, ఏటీఎంలు ఇలా ప్రతి ఒక్కటి కూడా తయారు చేయించి వాళ్ళ చేతికైతే ఇచ్చారు. ఇలా తయారు చేయించి ఇచ్చిన తర్వాత వీళ్ళకు తెలియకుండానే గోల్డ్ లోన్లు, సిల్వర్ లోన్లు, వీళ్ళ బొశానం అంటూ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ క్రెడిట్ కార్డుల మీద, అదేవిధంగా వాళ్ళని షూరిటీ పెట్టేసి అప్పులైతే చేశారు బ్యాంకుల తరపు నుంచి. ఇలా బ్యాంకుల తరపు నుంచి అప్పులైతే బాగానే చేశారు. మరి అందరి మీద చేశారు, ఏకంగా 50 మంది మీద. అయితే 49 మంది వెళ్ళిపోయి ఇతను ఒక్కడే ఎందుకు పట్టుపడ్డాడంటే మిగతా వాళ్ళ మీద ఏదైతే వీళ్ళు లోన్ అయితే తీసుకున్నారు కదా అవి చిన్న అనమాట. మహా అయితే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే
5,00,000, 6,00,000, 10,00,000 ఇలా అప్పు అయితే చేశారు కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే మళ్ళీ రిటర్న్ వస్తారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళనైతే వదిలేశారు. కానీ మన వాడి పేరు మీద ఏకంగా BMW కారే కొనేశారు పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఆ మహానుభావులు. మరి BMW కారు ఏమన్నా 5,00,000, 10,00,000 కారా? అలా వదిలేసి అయితే వెళ్ళిపోవడానికి ఫైనాన్స్ అనేది కట్టకుండా. అందుకని చెప్పేసి తనని BMW కార్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో ఆ డబ్బులు కట్టిన తర్వాత మాత్రం నిన్ను ఇండియాకి పంపిస్తామని చెప్పేసి తనని పోలీస్ స్టేషన్‌లో అయితే ఉంచారు. ఏకంగా BMW కార్ అంటే గన దాదాపుగా 2,00,00,000, 3,00,00,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో గన చూసినట్లయితే గన మరి అంత డబ్బు మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? అందుకని చెప్పేసి పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డబ్బు సరిచేయలేకపోయారు. అదేవిధంగా అతను కూడా పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు కాబట్టి ఏ విధంగా అయితే కట్టగలుగుతాడు? రీసెంట్‌గా మనం ఎక్కడ చూసినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే గన ₹1,00,000 జీతమా? సరే నేను వచ్చేస్తా మామ 2,00,000 ఇచ్చేస్తాను, 3,00,000 ఇచ్చేస్తాను అని చెప్పేసి డబ్బులైతే కట్టేస్తారు. తీరా మారా అది మోసపోయిన తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్లి తర్వాత ఏడవడం అయితే మొదలుపెడతారు. ఇక్కడ చేయాల్సిందల్లా మీరు ఒక్కటే, ఎప్పుడైతే వీసా వస్తుందో మీకు కంపెనీ తరపున అంటే గన ఒకరికైతే రాదు కదా! 10 మంది, 20 మందికైతే వస్తాయి కాబట్టి మీ 20 మంది వెళ్ళేసి డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌లో మీ వీసాను చూపించండి. ఇది కరెక్టో కాదో ఒకసారి అయితే ఎంక్వైరీ చేయండి సార్. ఈ ఆఫీస్ అన్నది కూడా కరెక్టో కాదో అని చెప్పేసి. ఏది ఏమైనప్పటికి కూడా వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. హావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.